హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 9.1లో 4, 5, 6, 7 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అర్థం చేసుకుని డయాగ్రామ్ కనుక గీయగలిగినట్లయితే చాలా ఈజీగా చేయొచ్చు. 4th one, the angle of elevation of the top of a tower from a point on the ground which is 30 meters away from the foot of the tower is 30 degrees. Find the height of the tower. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనం కింద ఉండి పైకి కనుక చూసినట్లయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది. ఇంట్రడక్షన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక టవర్ ఉందంట. ఆ టవర్ యొక్క టాప్ని గ్రౌండ్ మీద నుంచి ఒక పాయింట్లో దగ్గర నించుని టవర్ యొక్క టాప్ని అబ్జర్వ్ చేసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అయింది 30 degrees, విచ్ ఈజ్ 30 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్. ఫుట్ ఆఫ్ ది టవర్ నుంచి 30 meters డిస్టెన్స్లో నించున్నారంట. అయితే ఆ టవర్ యొక్క హైట్ కనుక్కోవాలి. ఈ ప్రాబ్లంకి ఫిగర్ గీసినట్లయితే ఇలా ఉంటుంది. ఏబి అనేది టవర్ అనమాట. దీని హైటే ఇప్పుడు మనం కనుక్కోవాలి. తెలియదు కాబట్టి హెచ్ అనుకుందాము. అలాగే సి అనే పాయింట్ దగ్గర నించుని టవర్ ఫుట్ ఆఫ్ ది టవర్ నుంచి 30 meters డిస్టెన్స్లో నించుని టాప్ ఆఫ్ ది టవర్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అయింది అని ఇచ్చారు. సో ఫిగర్ ఇలా ఉంటుంది. దాదాపుగా ప్రతి ప్రాబ్లంకి కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే వస్తుంది మనకి. ఇక్కడ మనం ఈ 3 సైడ్స్కి నేమ్స్ ఇచ్చుకుందాం. ఫస్ట్ ఇది 90 degrees. 90 degreesకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్. ఇది మనకి ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. సో దీన్ని కనుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే 30 degreesకి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్, రిమైనింగ్ థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ని కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత ఏ సైడ్ ఏంటో డిస్క్రైబ్ చేయాలి. ఏబి అనేది హైట్ ఆఫ్ ది టవర్ అవుతుంది. లెట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది టవర్. ఇది మనం కనుక్కోవాలి. హైట్ ఆఫ్ టవర్ తెలియదు కాబట్టి హెచ్ అనుకున్నాము. ఈజ్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్. అలాగే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అని ఇచ్చారు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి గనక చూసినట్లయితే ఫామ్ అయ్యే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. ఈజ్ ఈక్వల్ టు 30 degrees. యాంగిల్ ఏసీబీ, సి దగ్గర 30 degrees యాంగిల్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు 30 degrees. బీసీ ఈజ్ ఈక్వల్ టు, బి ఏమో ఫుట్ ఆఫ్ ది టవరు, సి ఏమో పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ 30 meters. బీసీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది టవర్ అండ్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఫిగర్ గీసుకున్న తర్వాత ఏ సైడ్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయాలి. బీసీ ఈజ్ ఈక్వల్ టు 30 meters. ఫిగర్లో ఏ సైడ్ ఏంటో రాసిన తర్వాత ఇక్కడ ఏ రేషియో తీసుకోవాలో తెలుసుకొని ఉండాలి. మనము ఏ రేషియో తీసుకోవాలో తెలిస్తే చాలా ఈజీగా చేసేయచ్చు. మనం కనుక్కోవాల్సింది ఆపోజిట్ సైడ్. 30 degreesకి ఆపోజిట్ సైడ్ కనుక్కోవాలి. మనకి ప్రాబ్లంలో ఇచ్చింది అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ వచ్చేటువంటి రేషియో తీసుకోవాలన్నమాట. అంటే టాన్ రేషియోని తీసుకోవాలి. tan theta is equal to opposite side by adjacent side. మనకి ఇచ్చింది అడ్జసెంట్ సైడ్, కనుక్కోవాల్సింది ఆపోజిట్ సైడ్ కాబట్టి tan రేషియో తీసుకోవాలి. ఇక్కడ మనకి టీటా అంటే 30 degrees, యాంగిల్ 30 degrees ఇచ్చారు కదా. ఆపోజిట్ సైడ్ ఏబి అవుతుంది, అడ్జసెంట్ సైడ్ బీసీ. tan 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబి కనుక్కోవాలి, హెచ్ అనుకున్నాము. బీసీ వాల్యూ 30 meters. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. హెచ్ ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 30 into 1. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ √3 రైట్ సైడ్ వెళ్తే /√3 అవుతుంది. సో డినామినేటర్లో √3 పోవడం కోసం రేషనలైజేషన్ చేయొచ్చు, లేదా 30ని 3 into 10 అని రాసుకోవచ్చు. రెండు రకాలుగా చేయొచ్చు. సో 30ని 3 into 10 అని రాసుకున్నట్లయితే /√3, మరలా 3ని √3 into √3 అని రాసుకోవచ్చు. ఎందుకు ఇలా రాస్తున్నాము అంటే డినామినేటర్లో ఉన్న √3 క్యాన్సిల్ అవ్వడం కోసం, లేదా రేషనలైజేషన్ చేయొచ్చు. √3 క్యాన్సిల్ అవుతుంది. 10√3. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10√3 meters. హెచ్ అంటే హైట్ ఆఫ్ ది టవర్ని హెచ్ అనుకున్నాం కదా. హైట్ ఆఫ్ టవర్ ఈజ్ ఈక్వల్ టు 10√3 meters. 5th ప్రాబ్లం. ఏ కైట్ ఈస్ ఫ్లయింగ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 60 meters అబోవ్ ది గ్రౌండ్. ఒక గాలిపటము గ్రౌండ్ నుంచి 60 meters హైట్లో ఎగురుతూ ఉంది. ది స్ట్రింగ్ అటాచ్డ్ టు ది కైట్ ఈజ్ టెంపరర్లీ టైడ్ టు ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్. గాలిపటానికి మనం దారం కడతాం కదా, ఆ దారము ఒకటి గాలిపటానికి కట్టుంటే ఇంకొక కొన
గ్రౌండ్ మీద కట్టబడి ఉందంట. ది ఇన్క్లినేషన్ ఆఫ్ ది స్ట్రింగ్ విత్ ది గ్రౌండ్ ఈ 60 degrees. ఈ దారం అనేది గ్రౌండ్ తోటి 60 degrees యాంగిల్ చేస్తూ ఉంది. ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ అజ్యూమింగ్ దట్ దెర్ ఈజ్ నో స్లాక్ ఇన్ ది స్ట్రింగ్. అయితే ఆ గాలిపటానికి కట్టినటువంటి ఆ దారం యొక్క పొడవు కనుక్కోవాలి. అజ్యూమింగ్ దట్ దెర్ ఈజ్ నో స్లాక్ ఇన్ ది స్ట్రింగ్ అంటే గాలిపటం అనేది వదులుగా లేకుండా మొత్తం బిగుతుగా కట్టబడి ఉంది. అట్లాంటప్పుడు ఆ దారం యొక్క పొడవు ఎంతో కనుక్కోవాలి. సో ఈ ప్రాబ్లంకి ఫిగర్ గీసినట్లయితే ఇలా ఉంటుంది. బీసీ అనేది గ్రౌండ్ అనుకున్నట్లయితే గ్రౌండ్ నుంచి 60 meters హైట్లో కైట్ అనేది ఎగురుతూ ఉంది. కైట్కి కట్టినటువంటి దారం యొక్క రెండవ కొనని, అంటే ఒక కొన కైట్కి కట్టి ఉంటుంది కదా, ఇంకొక కొన అనేది గ్రౌండ్కి కట్టబడి ఉందన్నమాట. అయితే ఈ దారం గ్రౌండ్ తోటి 60 degrees యాంగిల్ చేస్తూ ఉంది. మనం కనుక్కోవాల్సింది ఈ స్ట్రింగ్ యొక్క పొడవు ఎంతో కనుక్కోవాలి, లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ కనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ 3 సైడ్స్కి కూడా నేమ్స్ ఇచ్చినట్లయితే ఇది 90 degrees యాంగిల్. సో దీనికి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. యాంగిల్ని టచ్ అవుతూ ఉండేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అలాగే థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఫస్ట్ ఇందులో ఏ సైడ్ ఏంటో రాద్దాము. ఏబి ఈజ్ ఈక్వల్ టు హైట్ ఎట్ విచ్ ది కైట్ ఈజ్ ఫ్లయింగ్. హైట్ ఎట్ విచ్ కైట్ ఈజ్ ఫ్లయింగ్. 60 meters హైట్లో ఎగురుతుంది అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు కదా. అలాగే ఇన్క్లినేషన్ అంటే ఇక్కడ మనకేమీ ఎక్కడా కూడా టాప్ను చూడట్లేదు, దారాన్ని గ్రౌండ్ కట్టారు కాబట్టి ఇన్క్లినేషన్ అంటాము. ఇన్క్లినేషన్ ఆఫ్ ది స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే దారం. ఇన్క్లినేషన్ ఆఫ్ ది స్ట్రింగ్ విత్ ది గ్రౌండ్. గ్రౌండ్ తోటి 60 degrees యాంగిల్ ఫామ్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సి దగ్గర 60 degrees ఉంది. యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ స్ట్రింగ్. మనం కనుక్కోవాల్సింది ఇదే అనమాట. ఆ దారం పొడవెంతో కనుక్కోవాలి. సో ఫిగర్లో చూసినట్లయితే ఇది హైపోటెన్యూస్ అవుతుంది. మనం హైపోటెన్యూస్ కనుక్కోవాలి. మనకు తెలిసింది ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఈ రెండు ఉన్నటువంటి రేషియో తీసుకోవాలన్నమాట. సైన్ రేషియోలో ఆ ఫార్ములా వస్తుంది. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏ రేషియో తీసుకోవాలో తెలిస్తే ఈ ప్రాబ్లం సగం వచ్చినట్లయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాబ్లంలో ఫిగర్ గీసుకోవడం రావాలి. అలాగే ఏ రేషియో తీసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. మనకి తెలిసింది ఏంటి, ఆపోజిట్ సైడ్. కనుక్కోవాల్సింది హైపోటెన్యూస్. ఈ రెండు వచ్చేటువంటి రేషియో సైన్ రేషియో. సో టీటా అంటే ఇక్కడ 60 degrees. సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ. సైన్ 60 వాల్యూ √3/2 ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ 60 బై ఏసీ కనుక్కోవాలి, లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఏసీ ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 60 into 2. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 60 into 2 ఇంటూ √3 రైట్ సైడ్ వస్తే బై √3 అవుతుంది. ఈ √3 క్యాన్సిల్ అవ్వడం కోసం రేషనలైజేషన్ చేయొచ్చు. 60 into 2 బై √3. రేషనలైజేషన్ అంటే బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని √3 తోటి మల్టిప్లికేషన్ చేస్తాము. 60 into 2 120 ఇంటూ √3 బై √3 ఇంటూ √3 అంటే 3. 3తో క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 40s. 40 ఇంటూ √3 40 √3 meters. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ని ఏసీ అనుకున్నాం కదా. సో లెంగ్త్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఆ దారం పొడవు 40 √3 meters ఉంటుంది. సిక్స్త్ ప్రాబ్లం. A 1.5 meter tall boy is standing at some distance from a 30 meters tall building. ఒక 30 meters పొడవు ఉన్నటువంటి బిల్డింగ్ దగ్గర 1.5 meters ఎత్తున్నటువంటి ఒక బాయ్ నించుని ఉన్నాడు కొంత దూరంలో బిల్డింగ్కి. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిస్ ఐస్ టు ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 degrees to 60 degrees యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ది బిల్డింగ్. అతను బిల్డింగ్ వైపుకు నడుస్తూ బిల్డింగ్ యొక్క టాప్ భాగాన్ని చూసినప్పుడు యాంగిల్ అనేది 30 degrees నుంచి 60 degreesకి చేంజ్ అయింది బిల్డింగ్ వైపు నడుస్తూ ఉన్నప్పుడు. ఫైండ్ ది డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ది బిల్డింగ్. అయితే అతను బిల్డింగ్ వైపు ఎంత దూరం నడిచాడో కనుక్కోవాలి. ఈ ప్రాబ్లంకి ఫిగర్ని గీసినట్లయితే ఇలా ఉంటుంది. పీక్యూ అనేది బాయ్ హైట్ అనమాట, 1.5 meters అని ఇచ్చారు కదా. ఏబి అనేది బిల్డింగ్ హైట్ 30 meters అని ఇచ్చారు. ఇక్కడ ఉండి ఈ బాయ్ బిల్డింగ్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు
30 degrees యాంగిల్ ఫామ్ అయింది. అయితే ఈ బాయ్ బిల్డింగ్ వైపుకు నడుస్తూ టాప్ను అబ్జర్వ్ చేసినప్పుడు 60 degrees యాంగిల్కి చేంజ్ అయింది. 30 degrees నుంచి 60 degreesకి చేంజ్ అయింది. అయితే అతను బిల్డింగ్ వైపు ఎంత దూరం నడిచాడో కనుక్కోవాలంటే ఈ డిస్టెన్స్ కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఇంకొక లైన్ డ్రా చేసినట్లయితే ఇక్కడి నుంచి అతను ఇక్కడికి వచ్చాడు, ఆర్ అనే ప్లేస్కి వచ్చాడు. ఈ క్యూ నుంచి ఆర్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో కనుక్కోవాలి. అంటే ఫస్ట్ అసలు క్యూ నుంచి బిల్డింగ్ నుంచి అతను ఎంత దూరంలో నించున్నాడో కనుక్కోవాలి. అలానే ఆ బిల్డింగ్ యొక్క టాప్ని అబ్జర్వ్ చేస్తూ అతను బిల్డింగ్ వైపుకి ఎంత దూరం నడిచాడో కనుక్కోవాలంటే ఈ క్యూఆర్ కూడా కనుక్కోవాలన్నమాట. ఈ ఫిగర్లో ఉన్నటువంటి సైట్స్ని డిస్క్రైబ్ చేద్దాము. పీక్యూ అంటే ఏంటి, ఏబి అంటే ఏంటో రాద్దాము. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది బాయ్. ఇక్కడ బాయ్ హైట్ని కూడా కన్సిడర్ చేయాలి. హైట్ ఆఫ్ బాయ్ ఈజ్ ఈక్వల్ టు 1.5 meters. ఏబి ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ బిల్డింగ్, బిల్డింగ్ యొక్క హైట్. ఏబి హైట్ ఆఫ్ బిల్డింగ్ 30 meters. ఫస్ట్ ఈ బాయ్ బిల్డింగ్ యొక్క టాప్ను అబ్జర్వ్ చేసినప్పుడు 30 degrees యాంగిల్ ఫామ్ అయింది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ఇనీషియల్ పాయింట్ అంటే ఫస్ట్ ఇక్కడ నించున్నాడు, క్యూ అనే పాయింట్ దగ్గర నించున్నాడు. ఫ్రమ్ ఇనీషియల్ పాయింట్ క్యూ, ఇనీషియల్ అంటే ఫస్ట్ నించున్న పాయింట్ అన్నమాట, టు టాప్ ఆఫ్ బిల్డింగ్. క్యూ అనే పాయింట్ దగ్గర నించుని బిల్డింగ్ యొక్క టాప్ను అబ్జర్వ్ చేసినప్పుడు 30 degrees యాంగిల్ ఫామ్ అయింది. టాప్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 30 degrees అవుతుంది. సో ఇక్కడ మనం బాయ్ హైట్ని కూడా కన్సిడర్ చేసాం కాబట్టి బాయ్ యొక్క హైట్, బిల్డింగ్ యొక్క హైట్ ఈ మైనస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవి ప్యారలల్ లైన్స్ కాబట్టి పీక్యూ బీసీ రెండు కూడా బీసీ 1.5 meters ఉంటుంది. ఈ మొత్తం హైట్లో నుంచి 30 metersలో నుంచి 1.5 మైనస్ చేస్తే ఏసీ అనేది 28.5 meters అవుతుంది. ఈ మొత్తం హైట్ అన్నమాట 30 meters అనేది. అందులో బాయ్ హైట్ని కూడా కన్సిడర్ చేసాం కాబట్టి బాయ్ యొక్క ఐ నుంచి బిల్డింగ్ని చూశాడు కాబట్టి 1.5ని కూడా మనం మైనస్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 28.5 ఉంటుంది. సో ఇప్పుడు మనకి యాంగిల్ ఏపీసీ అనేది 30 degrees అవుతుంది. యాంగిల్ ఏపీసీ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఈ బాయ్ క్యూ నుంచి ఆర్ వైపుకు నడుస్తూ మరలా బిల్డింగ్ యొక్క టాప్ని అబ్జర్వ్ చేశాడు. సో హీ మూవ్స్ ఫ్రమ్ క్యూ టు ఆర్. హీ మూవ్స్ ఫ్రమ్ క్యూ టు ఆర్. సో అలా మూవ్ అవడం వల్ల యాంగిల్ అనేది 30 degrees నుంచి 60 degreesకి చేంజ్ అయింది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 60 degrees. సో యాంగిల్ ఏఎస్సి, ఇక్కడ మనం ఎస్ అనే పాయింట్ కనుక పెట్టుకున్నట్లయితే యాంగిల్ ఏఎస్సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈ క్యూఆర్ అన్నమాట. సో అతను బిల్డింగ్ వైపుకు నడవడం వల్ల 30 degrees నుంచి యాంగిల్ 60 degreesకి చేంజ్ అయింది. బిల్డింగ్ వైపు ఎంత దూరం నడిచాడో కనుక్కోవాలంటే ఈ లెంగ్త్ ఆఫ్ క్యూఆర్ కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ మనకు 2 triangles కనిపిస్తున్నాయి కదా, 2 trianglesని కన్సిడర్ చేస్తాము. ఈ ట్రయాంగిల్లో మనకు తెలిసిన సైడ్స్ ఏంటో రాద్దాం. ఫస్ట్ ఇక్కడ 90 degrees యాంగిల్ ఉంది. 90 degreesకి ఆపోజిట్ సైడ్స్ హైపోటెన్యూస్ అవుతాయి, అంటే ఈ రెండు కూడా హైపోటెన్యూస్. అలాగే యాంగిల్స్కి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్ 30 degrees. ఫస్ట్ ఇక్కడ నించున్నప్పుడు ఈ 60 degrees లేదు కాబట్టి ఇది మొత్తం అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అలాగే 60 degreesకి ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది అన్నమాట. ఇది ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ తెలుసు, మనం కనుక్కోవాల్సింది అడ్జసెంట్ సైడ్. క్యూఆర్ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్డింగ్ హైట్లో నుంచి బాయ్ హైట్ తీసేస్తే ఏసీ ఎంత అవుతుందో రాద్దాము. పీక్యూ బీసీ ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్. సిన్స్ పీక్యూ ప్యారలల్ టు బీసీ, సో పీక్యూ ఎంత ఉంటుందో బీసీ కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం ఏబీ బిల్డింగ్ హైట్లో నుంచి ఈ బీసీని తీసేస్తే కనుక లెంగ్త్ ఆఫ్ ఏసీ తెలుస్తుంది. ఏసీ లెంగ్త్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ఏబీలో నుంచి లెంగ్త్ ఆఫ్ బీసీని మైనస్ చేయాలి. ఏబీ అంటే ఈ మొత్తం హైట్లో నుంచి ఈ కొంచెం హైట్ తీసేస్తే లెంగ్త్ ఆఫ్ ఏసీ వస్తుంది. సో ఏబీ 30 meters మైనస్ బీసీ 1.5 meters. ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి 1.5 ఉంటాయి. 30లోంచి 1.5 మైనస్ చేస్తే 28.5 meters ఏసీ ఈజ్ ఈక్వల్ టు.
సో ఇప్పుడు 2 ట్రయాంగిల్స్లో ఫస్ట్ ఇక్కడ నుంచి ఉన్నాడు కాబట్టి బిగ్ ట్రయాంగిల్ని కన్సిడర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏపీసీ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇన్ ట్రయాంగిల్ ఏపీసీ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అసలు ఫస్ట్ ఎంత దూరంలో నించున్నాడో కనుక్కోవాలి. అంటే పీ నుంచి సికి ఎంత డిస్టెన్సో కనుక్కోవాలి. అంటే ఇది ఈ యాంగిల్కి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది అనమాట. ఎడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. మనకు తెలిసింది ఆపోజిట్ సైడ్ కాబట్టి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఈ రెండు వచ్చేటువంటి రేషియో తీసుకోవాలి. ట్యాన్ రేషియో తీసుకోవాలన్నమాట. ట్యాన్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ మనకు ఫస్ట్ నుంచి ఉంది పి అనే పాయింట్ దగ్గర కాబట్టి అక్కడున్న యాంగిల్ 30 డిగ్రీస్. ట్యాన్ 30 ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఏసీ అవుతుంది బై అడ్జసెంట్ సైడ్ పీసీ అవుతుంది. ట్యాన్ 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏసీ వాల్యూ 28.5 బై పీసీ మనం కనుక్కోవాలి. అంటే ఫస్ట్ బిల్డింగ్ దగ్గర నుంచి ఎంత దూరంలో నించున్నాడు అనేది పీసీ అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే పీసీ ఇంటూ 1 పీసీ ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3. ఇది పీసీ వాల్యూ. అంటే ఫస్ట్ బిల్డింగ్ దగ్గర నుంచి ఎంత దూరంలో నించున్నాడు అనేది పీసీ అనమాట. అలాగే ఇంకొక ట్రయాంగిల్ ఉంది కదా, సెకండ్ ట్రయాంగిల్ కూడా కన్సిడర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏఎస్సి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఈ ట్రయాంగిల్లో కూడా మనకు ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఎడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి, ఆపోజిట్ సైడ్ మనకి తెలుసు కాబట్టి ట్యాన్ రేషియోని తీసుకోవాలి. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఈ చిన్న ట్రయాంగిల్లో ఏఎస్సి ట్రయాంగిల్లో ఎస్ దగ్గర 60 డిగ్రీస్ యాంగిల్ ఉంది. సో ట్యాన్ 60 ఈజ్ ఈక్వల్ టు 60కి ఆపోజిట్ సైడ్ ఏసీ బై అడ్జసెంట్ సైడ్ ఎస్సీ అవుతుంది. ట్యాన్ 60√3 ఏసీ వాల్యూ 28.5 బై ఎస్సీ మనం కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎస్సీ ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 28.5. సో ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3 ఇటు వస్తే బై √3 అవుతుంది. ఇది ఎస్సీ. అంటే ఎస్ అంటే సెకండ్ పాయింట్ అనమాట. అతను బిల్డింగ్ వైపుకు నడుస్తూ ఉన్నాడు కదా, అక్కడి నుంచి బిల్డింగ్కి దూరం ఇదనమాట 28.5 బై √3. ఒకసారి ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతో కనుక్కున్నాం. పీసీ ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3. ఈ మొత్తం డిస్టెన్స్లో నుంచి ఈ ఎస్సీ డిస్టెన్స్ని కనుక తీసేస్తే ఈ పీ నుంచి ఎస్కున్న డిస్టెన్స్ వస్తుంది. అంటే ప్యారలల్ లైన్స్ కాబట్టి ఈ క్యూ నుంచి ఆర్కున్న డిస్టెన్స్ వస్తుంది అనమాట. ఇంకొకసారి చూడండి, మనం ఈ డిస్టెన్స్ కనుక్కున్నాం. ఫస్ట్ నించున్న దగ్గర నుంచి బిల్డింగ్కి డిస్టెన్స్ పీసీ అవుతుంది. అలాగే సెకండ్ టైం నించున్న పాయింట్ నుంచి బిల్డింగ్కి దూరం కనుక్కున్నాము. ఈ మొత్తం పీసీలో నుంచి ఈ ఎస్సీ లెంగ్త్ని తీసేస్తే కనుక పీ నుంచి ఎస్కి ఉన్నటువంటి లెంగ్త్ అనేది తెలుస్తుంది. సో పీసీ ఫిగర్లో కనిపిస్తుంది కదా, పీసీ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ ప్లస్ ఎస్సీ. పీ నుంచి ఎస్కున్న డిస్టెన్సు ప్లస్ ఎస్ నుంచి సీకున్న డిస్టెన్స్ ఈ రెండింటిని యాడ్ చేస్తే పీసీ వస్తుంది. ఆల్రెడీ మనం పీసీ వాల్యూ కనుక్కున్నాము. 28.5 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు పిఎస్ కనుక్కోవాలి ప్లస్ ఎస్సీ వాల్యూ కనుక్కున్నాం 28.5 బై √3. పిఎస్ కనుక్కోవాలి కాబట్టి ఈ 28.5 బై √3ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. 28.5 ఇంటూ √3 మైనస్ 28.5 బై √3. ఈ వాల్యూ ఇటు వస్తే మైనస్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు పిఎస్. సో ఇక్కడ మనం ఎల్సిఎం చేయాలి. √3కి 1కి ఎల్సిఎం √3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 28.5 ఇంటూ √3 ఇది, అలానే ఇంకొక √3 మైనస్ 28.5 ఇంటూ 1 28.5 ఈజ్ ఈక్వల్ టు పిఎస్. √3 ఇంటూ √3 3 అవుతుంది. 28.5 ఇంటూ 3 మైనస్ 28.5 బై √3 ఈజ్ ఈక్వల్ టు పిఎస్. సో ఈ రెండిట్లోనూ 28.5 ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేయకుండా కామన్ తీద్దాం. ఇక్కడ 3 ఉంటుంది మైనస్ ఇక్కడ 1 ఉంటుంది బై √3 ఈజ్ ఈక్వల్ టు పిఎస్. 3 మైనస్ 1 అంటే 2. 28.5 ఇంటూ 2 బై √3 ఈజ్ ఈక్వల్ టు పిఎస్. 28.5ని 2తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే
2 5s 10, 2 8s are 16, 1 17, 2 2s 4, 1 5, 57.0 అంటే 57 అనమాట బై √3. ఈ √3 క్యాన్సిల్ అవడం కోసం బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని రేషనలైజేషన్ చేస్తాము. √3 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 57 ఇంటూ √3 బై 3 √3 ఇంటూ √3 అంటే 3 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు పిఎస్. సో 3 1s 3 19s 57, 3 1s 3, 2 మిగులుతుంది, 7 దించుకున్నట్లయితే 27, 3 9s 27. సో పిఎస్ ఈజ్ ఈక్వల్ టు 19√3 మీటర్స్. ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే పిఎస్ అంటే అతను ఫస్ట్ నించున్న ప్లేస్ నుంచి బిల్డింగ్ వైపుకి నడిచిన దూరమే పిఎస్ అనమాట. సో హీ వాక్డ్ టువర్డ్స్ ది బిల్డింగ్. He walked towards the building is equal to 19√3 meters. Seventh problem. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్ మీద నుంచి ఒక పాయింట్ దగ్గర నిలబడి ఉన్నాడంట ఒక పర్సను. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ టవర్ ఫిక్స్డ్ ఎట్ ది టాప్ ఆఫ్ 20 meters హై బిల్డింగ్ ఆర్ 45 degrees అండ్ 60 degrees రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఫిగర్లో కనిపిస్తుంది కదా, ఒక 20 meters హైట్ ఉన్న బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ మీద ఒక టవర్ ఉంది. ఈ టవర్ని గ్రౌండ్ మీద నుంచి ఒక పర్సను టవర్ యొక్క టాప్ని, టవర్ యొక్క బాటమ్ని అబ్జర్వ్ చేశాడు. బాటమ్ని అబ్జర్వ్ చేసినప్పుడు 45 degrees యాంగిల్, అలాగే టవర్ యొక్క టాప్ను అబ్జర్వ్ చేసినప్పుడు 60 degrees యాంగిల్ ఫామ్ అయినాయి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అనమాట. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్. అయితే ఆ బిల్డింగ్ మీద ఉన్నటువంటి ఆ టవర్ యొక్క హైట్ని కనుక్కోవాలి. ఈ ప్రాబ్లంకి ఫిగర్ గీసినట్లయితే ఇలా ఉంటుంది. ఇది బిల్డింగ్ అనమాట. ఏబి అనేది బిల్డింగ్ అనుకుందాము. ఈ ఏసీ అనేది టవర్ అనుకుందాము. అలాగే గ్రౌండ్ మీద ఒక పాయింట్ దగ్గర నించుని అబ్జర్వ్ చేస్తున్నాడు. పి అనేది ఒక పాయింట్. ఇక్కడ అబ్జర్వర్ నించుని ఈ టవర్ యొక్క బాటమ్ని, టవర్ టాప్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. మనకి ఇక్కడ ఇచ్చింది బిల్డింగ్ హైట్ ఇచ్చారు, 20 meters అని ఇచ్చారు. అలాగే ఈ పి అనే పాయింట్ నుంచి టవర్ యొక్క బాటమ్ని అబ్జర్వ్ చేసినప్పుడు 45 degrees యాంగిల్, అలాగే టవర్ యొక్క టాప్ను అబ్జర్వ్ చేసినప్పుడు 60 degrees యాంగిల్స్ ఫామ్ అయినాయి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. అంటే హారిజాంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్ అబోవ్ కనుక ఉన్నట్లయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అంటాము. మనం ఈ ప్రాబ్లంలో కనుక్కోవాల్సింది హైట్ ఆఫ్ ది టవర్ ఎంతో కనుక్కోవాలి. అంటే ఇది తెలియదు కాబట్టి దీన్ని హెచ్ అనుకుందాము. ఇక్కడ మనకి 90 degrees యాంగిల్ ఫామ్ అయింది కదా, 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. ఇక్కడ 2 యాంగిల్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఈ రెండు కూడా హైపోటెన్యూస్ అవుతాయి. అలాగే ఈ యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడ్ తెలియదు, కనుక్కోవాలి. అలాగే ఆపోజిట్ సైడ్, ఇది మొత్తం ఆపోజిట్ సైడ్ అనమాట. ఆపోజిట్ సైడ్లో కొంత పార్ట్ తెలుసు మనకి. సో ఇక్కడ మనకి 2 triangles కనిపిస్తున్నాయి. ఏపీబి అనేది ఒక ట్రయాంగిల్, మధ్యలో ఈ లైన్ లేదు అనుకున్నట్లయితే కనుక సిపిబి అనేది ఒక ట్రయాంగిల్ అనమాట. సో ఫస్ట్ ఏ సైడ్ ఏంటో ఇక్కడ మనం డిస్క్రైబ్ చేద్దాము. ఏబి అనేది హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ బిల్డింగ్. మనకు ప్రాబ్లంలో ఇచ్చారు బిల్డింగ్ హైట్ ఎంతో. ఈ బిల్డింగ్ మీద ఒక టవర్ని, ట్రాన్స్మిషన్ టవర్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ టవర్. ఇది మనం కనుక్కోవాలి. హైట్ ఆఫ్ టవర్ తెలియదు కాబట్టి హెచ్ అనుకుందాం. అలాగే పి అనేది గ్రౌండ్ మీద ఉన్నటువంటి ఒక పాయింట్. పి ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వర్స్ పాయింట్. సో పి దగ్గర నించుని మనకి టవర్ యొక్క బాటమ్ని చూసినప్పుడు 45 degrees యాంగిల్ ఫామ్ అయింది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ పాయింట్ పి టు బాటమ్ ఆఫ్ టవర్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో ఇక్కడ అనమాట మొత్తం ఇది ఏపీబి అవుతుంది. ఇది బాటమ్, టవర్కి బాటమ్ కాబట్టి ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 45 degrees. అలాగే ఇంకొక యాంగిల్ కూడా ఫామ్ అయింది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ పాయింట్ పి టు టాప్ ఆఫ్ ది టవర్. టవర్ యొక్క టాప్ను కూడా చూసినప్పుడు 60 degrees యాంగిల్ ఫామ్ అయింది. అంటే ఇక్కడికి అనమాట యాంగిల్ సిపిబి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. సో ఇక్కడున్న ఈ 2 triangles కన్సిడర్ చేయాలి. ఫస్ట్ స్మాల్ ట్రయాంగిల్ని కన్సిడర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏపీబి
in triangle APB, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఇక్కడ మనకు ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. ఇవి లైన్ ఆఫ్ సైడ్ కాబట్టి వీటి లెంగ్త్ ఏమి మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి చూశాడు, ఇవి లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగో లేకపోతే లెంగ్త్ ఆఫ్ ది ల్యాడరో కాదు, ఇవి లైన్ ఆఫ్ సైట్ అనమాట. సో ఈ రెండు కనుక్కోవాల్సిన అవసరం లేదు, మనకి అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ ఈ రెండు ఉన్నటువంటి రేషియో తీసుకోవాలన్నమాట. అంటే ట్యాన్ రేషియో తీసుకోవాలి. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి యాంగిల్ 45, ఏపీబీ ట్రయాంగిల్ కదా తీసుకుంది మనం. సో tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు 45 degreesకి ఆపోజిట్ సైడ్ ఏబీ బై అడ్జసెంట్ సైడ్ పీబీ. tan 45 వాల్యూ 1 బై ఏబీ వాల్యూ 20 బై పీబీ మనకు తెలియదు. పీ అంటే గ్రౌండ్ నుంచి బిల్డింగ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనమాట. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే పీబీ ఇంటూ 1 పీబీ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 1 20 meters. పీబీ ఈజ్ ఈక్వల్ టు 20 meters. అంటే గ్రౌండ్ నుంచి అబ్జర్వ్ చేసే పాయింట్ నుంచి బిల్డింగ్కి మధ్య దూరం 20 meters అని వచ్చింది. సో ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ సిపిబి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఈ సిపిబిలో మనం కనుక్కోవాల్సింది ఇది ఏసీ. సో ఈ మొత్తం సైడ్ని తీసుకుందాం. అంటే బీసీ అనే సైడ్ మొత్తం ఆపోజిట్ సైడ్ అవుతుంది. అలాగే ఇది అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ తెలుసు, కనుక్కోవాల్సింది ఆపోజిట్ సైడ్లో కొంత పార్టు. కాబట్టి ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ ఈ రెండు వచ్చేటువంటి రేషియో తీసుకోవాలి. అంటే ఇక్కడ కూడా మనం ట్యాన్ రేషియో తీసుకోవాలి. ఈ ట్రయాంగిల్లో మొత్తం యాంగిల్ 60 degrees అవుతుంది. సో ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సిపిబి ట్రయాంగిల్లో యాంగిల్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ మొత్తం అవుతుంది. అంటే బీసీ లేదా సిబి, అడ్జసెంట్ సైడ్ పీబీ. tan 60 అంటే √3 ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే 20 meters ప్లస్ అంటే హైట్ ఆఫ్ ది బిల్డింగు అలానే హైట్ ఆఫ్ ది టవర్ రెండు ఉన్నాయి. పీబీ మనం కనుక్కున్నాము 20 meters. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 20 + h ఇంటూ 1 అంటే 20 + h 1తో మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. ఇంటూ 20 ఇంటూ √3. సో మనకి హెచ్ వాల్యూ కావాలి. ఈ 20ని కూడా రైట్ సైడ్ పంపిస్తే -20 అవుతుంది. 20 ఇంటూ √3 20 √3 ప్లస్ 20 ఇటు వస్తే -20. రెండిట్లోనూ 20 ఉంది కాబట్టి 20ని కామన్గా రాసినట్లయితే ఇక్కడ √3 ఉంటుంది, -1 20 రాసేసాం కాబట్టి ఇక 1 ఉంటుంది. హెచ్ అంటే మనం హైట్ ఆఫ్ ది టవర్ని హెచ్ అనుకున్నాము. సో హైట్ ఆఫ్ టవర్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ √3 - 1 meters.